పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన పథకం డిపిఆర్ ను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాక అది అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలని సీనియర్ న్యాయవాదుల బృందానికి సూచించారు. ఈ పథకంపై తెలంగాణ వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి న్యాయ కోవిదులు ముకుల్ రోహత్గి, జయదీప్ గుప్తా, బల్బీర్ సింగ్లతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. న్యాయం మన పక్షానే ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించారని వారిని ప్రశంసించారు. ఇక ముందు కూడా పటిష్ట వాదనలు కొనసాగించాలని కోరారు. ఆదివారం ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి న్యాయ కోవిదులు ముకుల్ రోహత్గి, జయదీప్ గుప్తా, బల్బీర్ సింగ్లతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. న్యాయం మన పక్షానే ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించారని వారిని ప్రశంసించారు. ఇక ముందు కూడా పటిష్ట వాదనలు కొనసాగించాలని కోరారు.